ఆ వ్యక్తి చివరికి ఎప్పుడు రక్షించబడ్డాడు తెలుసా? ఆ చెప్పిన దైవజనుడు సమాధిలోకి వెళుతూ ఉండగా, మట్టిలోకి వెళుతూ ఉండగా దేవుడు ఇతను తాకాడు. ఆ రోజు పశ్చాత్తాపం ఏడుస్తున్నాడంట. అయ్యో, నేను ఎంత ఘోర పాపిని, నేను ఒక్కసారి కూడా మాటను పెడచేవిని పెట్టి ఆ మాటను లక్ష్య పెట్టకుండా నేను జీవించా అని బోరు ఏడుస్తూ పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తన చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ ఒప్పుకుంటున్నాడంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా, అయ్యా నీవు ఇలా కాదు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది కానీ పదాన్ని కార్యక్రమం జరిగించి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఏడుస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత తన బాప్తిసం పొందుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆ పెద్ద ఆయన చెప్పినట్లుగా తను సేవకుడిగా మార్చబడ్డాడు. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ప్రార్థించిన మనిషి లేకపోవచ్చు కానీ ప్రార్థన సజీవంగానే ఉంటుంది. ఆమె చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నడూ, ఈ రోజున మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే మనంతటా మనం వచ్చి కూర్చున్న వాళ్ళం కదా, మన కోసం ఎందరు కన్నీరు గార్చారో, మన కోసం ఎందరు అయ్యా ఈ వ్యక్తి రక్షించబడాలి, ఈ ఆత్మ రక్షించబడాలని ఎందరు తప్పించారో వారి కన్నీటి ప్రార్థన. ఒక సేవకుడు అంటాడండి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని చెంతకు కొట్టుకుని వచ్చాను అంటాడు. ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ భర్త కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? విసిగిపోతున్నారా? ఈయన మారడండి అనేవాళ్ళు లేరా? అమ్మ నీ భర్త కోసం ప్రార్థన చేయి, మారతాడంటే ఆయన మారడని నీవే చెప్తుంటే దేవుడు అలా మారుస్తాడు? నీవు విసిగిపోకూడదు. నీ భర్త రక్షణ కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయబడేట్లుగా ప్రార్థన చేయాలి, నీ కుటుంబ అవసరతలు తీర్చబడేట్లుగా ప్రార్థన చేయాలి. అందుకే విసుగక మనం ప్రార్థన చేయాలి, మానక మనం ప్రార్థన చేయాలి. మాటి మాటికి అడిగిందే అడిగి ఆయన సందులో మనం వేడుకుంటూ ఉంటే ఒకరోజు ప్రభువు మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుని సందులో అడిగి విసిగిపోయారు? ఎన్నిసార్లు దేవుని సందులో అడిగి చిరాకు పడ్డారు? ఇక జరగదండి, ఇక అవ్వదండి పని, ఇక తీరదండి, ఇక మారడండి. ఎన్నిసార్లు మన నోట వచ్చాయి? ఈ రోజు నుంచి ఈ మాటలన్నీ విడిచిపెట్టి దేవుడి సందులో మాటికి అడగగలిగితే, కఠినమైన వ్యక్తే కరిగింది కదా మనస్సు, మన దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము గడిచిన వారు విన్న వాటిలో ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనుభవం మనలో దేవుడు కలుగు చేయనుగాక. అలా చేస్తే ఆయన తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. ఆమె చెప్పండి.